సో 1 year ఆఫ్ ఎంజీ హెక్టర్ సందర్భంగా మనం ఎంజీ హెక్టర్ అండ్ ఎంజీ హెక్టర్ ప్లేస్ రివ్యూ తీసుకుందాం. లెట్స్ గో. ఫ్రంట్ హెడ్ లైట్స్ చూసుకున్నట్టయితే మనం 2023 అని చెప్పొచ్చు. ఫ్రంట్ పైన వచ్చేసి తిన్న డిఆర్ఎల్స్ అండ్ లో వచ్చేసి హెడ్ లైట్స్ విత్ ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. This is the infotainment system of MG Hector. సో ఇది ఒక పెద్ద ఐప్యాడ్ లో ఉంది. యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో విత్ నావిగేషన్ అండ్ 360-degree కెమెరా కూడా ఉంది. నాకు తెలిసి ఈ ప్రైస్ పాయింట్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఓన్లీ డిస్ప్లే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. చాలా బాగుంది. టచ్ రెస్పాన్స్ కూడా బాగుంది. ట్రాక్షన్ కంట్రోల్, హెజార్డ్ స్విచ్ అండ్ లెదర్స్ అండ్ స్టిచ్చింగ్ చాలా బాగుంది. ఇంటీరియర్ ఆఫ్ ఎంజీ హెక్టర్ చూసుకున్నట్టయితే మనకి చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ విత్ వెరీ లార్జ్ పానరామిక్ సన్ రూఫ్తో పాటు ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మనకి లెదర్ స్టిచ్చింగ్ చాలా బాగుంది. అసలు క్వాలిటీ వేరే లెవెల్లో ఉంది. బ్రష్డ్ అల్యూమినియంతో పాటు ఇచ్చారు. ఇన్ఫినిటీ స్పీకర్స్ చాలా బాగున్నాయి. స్టీరియో మనకి స్పేస్ కూడా బాగుంది. బాటిల్స్ అండ్ స్టోరేజ్ స్పేస్ చాలా బాగుంది. బూట్ కెపాసిటీకి వచ్చినట్టయితే 587 liters. అంటే బ్యాక్ సీట్స్ ఫోల్డ్ చేసుకుంటే 60-40 రేషియోలో యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ఇంటీరియర్ అయితే. ఈ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ రేంజ్లో ఉంది మనకి ఎంజీ హెక్టర్ వచ్చేసి. రేర్ ఆఫ్ ఎంజీ హెక్టర్ చూసుకున్నట్టయితే లైట్ ఒక స్ట్రిప్లా వేయటం జరిగింది. కానీ బేసిక్గా ఓన్లీ రేర్ సైడ్ ఇండికేటర్స్ ఒకటే యూజ్ అవుతాయి. మిడిల్ది వచ్చేసి ఫేక్ది. మనకి బూట్ ఆటోమేటిక్ బూట్ లిఫ్ట్ ఉంది అండ్ దీనివల్ల మనకి కింద కూడా లైట్స్ ఇవ్వటం జరిగింది. స్టోరేజ్ స్పేస్ ఆఫ్ ఎంజీ హెక్టర్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ జస్ట్ ఫోన్ ప్లేస్ చేసుకోవడానికి ఉంది అండ్ 2 cup holders ఇచ్చారు. సెంటర్ వచ్చేసి నారో డీప్ ఆమ్రెస్ట్ ఇచ్చారు. క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ సైడ్ వచ్చేసి రెగ్యులర్ బాటిల్ హోల్డర్స్ ఇచ్చారు. నార్మల్ 1 liter 1.5 liter బాటిల్స్ పడతాయి. డ్రైవర్ సీట్ ఆఫ్ ఎంజీ హెక్టర్ చూసుకున్నట్టయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. మనకి అప్రైట్ పొజిషన్లో కూర్చున్న ఒక పర్ఫెక్ట్ ఎస్యూవి, ఫుల్ సైజ్ ఎస్యూవి హైట్లో కూర్చున్నాము. స్టీరింగ్ చూసుకున్నది చాలా లైట్గా ఉంది. మనకి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ సీట్ కండిషన్ అని చెప్పుకోవచ్చు ఇది. సో బోత్ డ్రైవర్ సైడ్ అండ్ ప్యాసింజర్ సైడ్ మనకి ఆటోమేటిక్ హీట్ అడ్జస్టబిలిటీ ఇచ్చారు. సో రేర్ సీట్స్ ఆఫ్ ఎంజీ హెక్టర్ చూసుకున్నట్టయితే మనకి కంఫర్టబుల్ 60-40 రేషియో స్ప్లిట్ సీట్స్ ఇచ్చారు. డ్రైవర్ హైట్ చూసుకున్నాక మన కంఫర్ట్ చూసుకుని చాలా బాగుంది. మనకి సీట్ అడ్జస్టబిలిటీ కూడా ఉంది. సో మన యాంగిల్తో పాటు బోత్ ఇంక్లినేషన్ యాంగిల్ అండ్ సీట్ మొత్తం చేంజ్ అవుతుంది. సో ఇంటర్లాక్ మెకానిజం లాగా. సో కింద కూడా మూవ్ అవుతుంది పైదాంతో పాటు. అండ్ మనకి ఇక్కడ రీడింగ్ ల్యాంప్ ఇచ్చారు, ఒకటి ఇండివిజువల్ రీడింగ్ ల్యాంప్ అండ్ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ ఇచ్చారు. ఇంకో హైలైట్ ఏంటంటే మనకి ఫ్లాట్ ఫ్లోర్ ఇవ్వటం వల్ల మనకి 3 passengers ఈజీగా కూర్చోటానికి వీలవుతుంది. ఎయిర్ వెంటిలేషన్ ఇచ్చారు అండ్ యూఎస్బి ఫాస్ట్ చార్జర్ పోర్ట్తో పాటు ఫోన్ హోల్డర్ ఇచ్చారు. సైడ్ వ్యూ ఆఫ్ ఎంజీ హెక్టర్ చూసుకున్నట్టయితే వీల్ సైజ్ కొంచెం చిన్నగా ఉండటంతో బాడీ టు వీల్ రేషియో కొంచెం అన్బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఎంజీ హెక్టర్కి హెక్టర్ ప్లస్కి 17-inch అలాయ్ వీల్స్ వస్తాయి, డైమండ్ కట్ అలాయ్ వీల్స్. స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఎంజీ హెక్టర్ వచ్చేసి ఇంజన్ 1956cc 4-cylinder ఇన్లైన్ 4-valve cylinder with DOHC unit. maximum power వచ్చేసి 168 bhp at 3750 rpm and maximum torque వచ్చేసి 350 newton meters at 1750 rpm. So this is the key of MG Hector.
మనకి ఎంజీ హెక్టర్ ప్లస్ కి వేరే వేరే కీస్ వస్తాయి. సో వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ ఎంజీ హెక్టర్ వచ్చేసి ఇంజన్. ద సేమ్ ఇంజన్ ఈస్ యూజ్డ్ ఇన్ టాటా హెరియర్ అండ్ జీప్ కంపస్. కానీ జీప్ కంపస్ తో పోల్చుకుంటే మనకి ఇంజన్ నాయిస్ ఐసోలేషన్ చాలా బెటర్ ఉంది. అండ్ పవర్ చూసుకునేటట్టయితే లీనియర్ గా వస్తుంది పవర్. మరి మనకి జీప్ లో వచ్చినట్టు ఒకేసారి పీక్ టార్క్ రాదు, లీనియర్ టార్క్ వస్తుంది. సో దానివల్ల మనకి హైవే క్రూజింగ్ కంఫర్టబుల్ గా ఉంటుంది. బ్రేక్స్ చూసుకున్నట్టయితే మనకి 4 డిస్క్ ఇవ్వడం వల్ల కొంచెం పంచీ బ్రేకింగ్ ఉంటుంది. సో మనకి హ్యాండిలింగ్ కొంచెం బెటర్ ఉంటుంది. స్టీరింగ్ వచ్చేసరికల్లా మనకి బోత్ టెలిస్కోపిక్ అండ్ టిల్ట్ ఆప్షన్స్ ఇచ్చారు. అండ్ నెగిటివ్ పాయింట్ అబౌట్ స్టీరింగ్ వచ్చేసి చాలా లైట్ ఉంటుంది స్టీరింగ్. దానివల్ల మనకి హై స్పీడ్స్ లో కాన్ఫిడెన్స్ అంత రాదు. దానికి మించి ఇంత హ్యూజ్ కార్ కి చాలా ఈజీ టు మెన్యూర్ అండ్ హ్యాండ్లింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. బాడీ రోల్ కూడా చాలా తక్కువ ఉంది యాజ్ కంపేర్ టు అదర్ కార్స్. సో మనం రేర్ వ్యూ ఆన్ చేసిన ప్రతిసారి మనకి 360 క్యామ్ ఆన్ అవుతుంది. దిస్ ఈస్ ద ఓన్లీ ఫీచర్ ఇన్ హెక్టర్. మనకి బయట వేరే ఏ కార్స్ లో దొరకదు. సో మెయిన్ పాయింట్స్ టు బై హెక్టర్ అంటే మనకి బయట మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే మనం హెక్టర్ తీసుకోవడానికి మెయిన్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది. హ్యాండ్లింగ్ మనం ఎంజీ హెక్టర్ వచ్చేసి చైనా కంపెనీ అనుకుంటాం, కానీ అది బేసిక్ బ్రిటిష్ ఆరిజిన్ కంపెనీ మారిస్ గెరాజ్ అనేది. సెకండ్ వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఆల్ డిజిటల్, అంటే మనకి ఓన్లీ 5 ఫిజికల్ బటన్స్ ఇచ్చారు. ఏసీకి మనకి నార్మల్ గా ఫిజికల్ బటన్స్ ఇవ్వడం వల్ల మనం డ్రైవింగ్ లో ఐస్ ని అటువైపు పెట్టాల్సిన అవసరం ఉండదు. కానీ దీనివల్ల ఒక నెగిటివ్ అనుకుంటారు, కానీ వాయిస్ కమాండ్ చాలా బాగా వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రెడ్యూస్ ఫ్యాన్ స్పీడ్. Fan speed is already as low as it gets. సో ఇలా మనకి వాయిస్ కమాండ్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ యాంపుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే ఉంది మనకి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వైజ్. అండ్ 360 క్యామ్. దిస్ ఇస్ లైక్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. థర్డ్ వచ్చేసి బ్రేకింగ్ చాలా బాగుంటుంది, పంచీ బ్రేకింగ్. అండ్ హ్యాండిలింగ్ వచ్చేసరికల్లా ఇంత హ్యూజ్ కార్ కి హ్యాండిలింగ్ చాలా బాగుంది, ఉంది. సో మనకి కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. అండ్ జర్క్స్ లేవు ఎక్కడ. మైలేజ్ ఆఫ్ ఎంజీ హెక్టర్ వచ్చేసి 15 km/L డీజిల్. సో మనం చూసినట్టయితే మనకి ఆల్ టైర్ మానిటర్ సిస్టమ్ ఉంది. సో దీనివల్ల మనకి ఇన్స్టంటేనియస్ గా మన టైర్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ తెలుసుకోవచ్చు, విచ్ హెల్ప్స్ ఇన్ లాంగ్ జర్నీస్. సో టాప్ స్పీడ్ ఆఫ్ 180 కిలోమీటర్స్, అంటే మోర్ దెన్ 180 వెళ్తుంది, కానీ 180 km/h లో వెళ్ళినా కూడా మనకి బాడీ వైబ్రేషన్స్ అండ్ షేకింగ్ అనేది ఉండదు. కార్ చాలా స్టేబుల్ గా చాలా కాన్ఫిడెంట్ గా వెళ్తుంది కార్. సో మనకి ఇప్పుడు హైవే స్పీడ్స్ లో కానివ్వండి, మెన్యూరింగ్ లో కానీ చాలా బాగుంది కార్. సో దీస్ ఆర్ లైక్ స్టార్ ఫీచర్స్ ఆఫ్ ఎంజీ హెక్టర్. బిల్డ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది, చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ. దీని టాప్ అండ్ ఎంజీ హెక్టర్ ప్లస్ ప్రైస్ వచ్చేసి 2260. హెక్టర్ వచ్చేసి 2160. సో రైట్ మోస్ట్ కార్నర్ కి వచ్చేసి మనకి డిస్ప్లే బ్రైట్నెస్ సెట్టింగ్స్, బూట్ ఓపెనింగ్ సెట్టింగ్స్ అండ్ మిర్రర్ అడ్జస్టబుల్స్ ఉన్నాయి, రేర్ వ్యూ మిర్రర్ అడ్జస్టబుల్.